హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వీనెక్ బ్లౌజ్ కటింగ్ అండి. అది ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి, లైనింగ్ కాదు, ఇది బ్లౌజ్ పీసే. మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇది బ్లౌజ్ పీసే కాబట్టి కింది వైపు సమానంగానే ఉందండి. సమానంగా లేకపోతే సమానంగా కింది వైపు చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమీ లేవండి బ్లౌజ్ పీస్ కాబట్టి. ఇప్పుడు నేను కింద నుంచి 1/2 ఇంచ్ ఖర్చుకు లైనింగ్ మార్కింగ్ చేస్తున్నాను. మడత మన వైపు ఉంది చూడండి, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉన్నాయి. ఇలా మడత వేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ ఇంకా 1 ఇంచు ఎక్కువ పెంచమన్నారు కాబట్టి నేను 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా 1 ఇంచు ఎక్కువ తీసుకొని కింది వైపుకి 1/2 ఇంచ్ ఖర్చుకు లైనింగ్ మార్క్ చేస్తున్నాను. లైన్ మార్కింగ్ చేశాను. ఈ 1 ఇంచు ఎక్కువ తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి ఇప్పుడు షోల్డర్కి ఈ 1 ఇంచ్ పై నుండి ఎక్కడికైతే మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చుకు 1/2 ఇంచ్ మార్కింగ్ చేశాను ఎక్కువ. ఇప్పుడు ఇలా చెస్ట్ లూజ్ చూస్తున్నాను ఎంత ఉన్నది అనేది. ఈ నెక్కుకు సూటుగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చివరి నుండి ఆ చివరి వరకు సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా, నెక్కుకు సూటుగా కొలిచినప్పుడు 20 ఇంచులు అనేది వచ్చింది. ఈ 20 ఇంచులకి నేను సగం ఫోల్డింగ్ మీద క్లాత్ ఉంది కాబట్టి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చుకు తీసుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉన్నదనేది కొలుస్తున్నాను. ఆది బ్లౌజ్ నడుము లూజు ఇలా ఉక్సు పట్టి నుండి కాజా పట్టి వరకు కాజా పట్టి ఫోల్డ్ చేసి కొలిచినప్పుడు ఎంతైతే వస్తుందో దానికి 4 భాగాలుగా ఇలా టేపును ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఒక మడత వేసుకోవాలి, తర్వాత ఒక మడత, అంటే 4 భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తుందో అంత ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్కు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి, ఖర్చుకి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ 2 లైన్లని కలిపేసేయాలి స్కేల్తో. ఇలా కలిపేసిన తర్వాత పైన షోల్డర్ ఉంటుంది కదా, నార్మల్ బ్లౌజ్ లాగా దీనికి 5 ఇంచులు 6 ఇంచులు తీసుకోవద్దండి. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలంటే హైనెక్ బ్లౌజ్ కాబట్టి, వీనెక్ అండ్ హైనెక్ బ్లౌజ్ కాబట్టి దీనికి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మీకు తెలియనట్లయితే మనకు చెస్ట్ లూజ్ ఉంది కదా, చెస్ట్ లూజ్లో సగం అంటే 10 ఇంచులకి సగం, మనం 10 ఇంచులు తీసుకున్నాం కదా, 10 ఇంచుల్లో సగం 5 ఇంచులు, 5 ఇంచులకు 2.5 ఇంచులు కలిపితే 7.5 ఇంచులు అవుతుందండి. ఇది ఫుల్ షోల్డర్ అండి, 7.5 ఇంచులు అండి ఈ బ్లౌజు షోల్డర్. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇలా తీసుకుంటే సరిపోతుంది. 7.5 ఇంచులకు నేను మార్కింగ్ చేశాను. కిందికి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే 7.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే మన నార్మల్ బ్లౌజ్కి తీసుకున్నట్టు ఇక్కడ సేమ్ తీసుకుంటే ఇక్కడ మనకు పట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఎల్ షేప్లో కలిపేసేయాలి. ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ మూల దగ్గర 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ కరువు స్కేల్తో కలిపేసేయాలి. ఇలా కలిపేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఇలా ఒకసారి కొలిచి చూద్దామండి, మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూద్దాం. చూడండి, ఇక్కడికైతే వచ్చిందండి, మనకి ఇప్పుడు తక్కువే వచ్చిందండి. ఇక్కడికైతే వచ్చింది, మనం ఫస్ట్ కట్ చేసిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చిందండి. మరొకసారి చూద్దాం.
ఇక్కడికి వచ్చిందండి. మనకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని దాని పక్కన 1.5 ఇంచు ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసరికి నేను బిగ్ సైజ్ కాబట్టి 3.5 ఇంచులకు మార్కింగ్ చేశాను. ఇక్కడ 1.5 ఇంచ్ మార్కింగ్ చేశాను. బ్యాక్ సైడ్ నెక్కి 1.5 ఇంచ్ మార్కింగ్ చేశాను. ఇది ఉండి లేనట్టుగా బ్యాక్ సైడ్ నెక్ ఉంటుందండి. అంటే తక్కువ ఉంటుంది నెక్ పైకి, మన బ్యాక్ సైడ్ నెక్ చాలా తక్కువ ఉంటుందండి. అందుకోసం నేను 1.5 తీసుకున్నాను. బోట్ నెక్ బ్లౌజ్లకు ఎలా తీసుకుంటామో అలాగే ఇలా ఫుల్ మెజర్మెంట్ తీసుకోవాలి ఈ బ్లౌజ్కి. నేను బోట్ నెక్ ఎలాగైతే మనం ఇలా క్రాస్గా నెక్ దగ్గర క్రాస్గా ఇటు హ్యాండ్ వైపు కట్ చేస్తామో అలాగా కట్ చేయాలి. ఇక్కడైతే ఇలా క్రాస్గా తీసుకోవాలండి, ఒక 1/4 ఇంచు. నెక్ నుంచి ఇక్కడ ఆర్మ్ రౌండ్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ అయినా హై నెక్ అయినా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుందండి. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశానో అలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ అయితే కట్ చేయట్లేదండి, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వైపే క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఇది క్రాస్గా అయితే వేసుకోవద్దండి. ఎప్పుడైనా సరే ఇలాంటి బ్లౌజులు, హై నెక్ బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు కట్ చేసినప్పుడు స్ట్రైట్గా వేసుకోవాలి. క్రాస్గా అయితే వేసుకోవద్దండి. క్రాస్గా వేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అంత బాగోదు. ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాని వైపు ఇలా తిరిగేసుకున్న తర్వాత మన వైపుకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేవి ఇప్పుడు 2 ఫ్రంట్కి సైడ్స్కి ఓపెన్సే ఉంటాయి. ఇప్పుడు నేను ఇలా చూపిస్తాను చూడండి. మనకు బ్యాక్ పార్ట్కి మడత మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండాలి. దీనికైతే ఫ్రంట్ సైడ్లో ఉక్సు పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలా వేసుకొని ఒక 1/2 ఇంచు ఉక్స్ పట్టి కాజా పట్టికి వదిలేసి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ నెక్ విడ్త్ దగ్గర ఒక మార్కింగ్, ఈ మూల దగ్గర ఒక మార్కింగ్, ఈ టక్స్ దగ్గర ఒక మార్కింగ్, ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే మీకు బ్యాక్ డాట్స్ చూపించలేదు కదా, ఇలా ఫోల్డ్ చేయాలి. ఖర్చు వరకు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే కింది వైపు మార్కింగ్ అనేది పడిపోతుంది. దానిపై నుండి డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 15 ఇంచుల కంటే ఎక్కువ ఉన్న బ్లౌజులకి 4.5 ఇంచులు తీసుకోవాలండి పొడవు. డాట్ పొడవు వచ్చేసి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ రెండింటిని కలిపేసుకుంటే మనకు డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. షోల్డర్కి సూటిగా వస్తుందండి. ఇలా మార్కింగ్ చేసి మనం స్టిచ్ చేసామంటే ఈ మూల దగ్గరికి ఈ ఖర్చుల వరకు చూడండి, ఖర్చుల సైడు నేను 1/2 ఇంచు ఇలా క్రాస్గా తీసుకున్నాను. మనకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ముడతలు రాకుండా ఉండడం కోసం ఇలా ఈ 1/2 ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసామంటే. బ్యాక్ డాట్ మార్కింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసివేసి ఫ్రంట్ పార్ట్లో ఈ బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు తగ్గించి తీసుకోవాలి. మనం 4 డాట్స్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 ఇంచులు తగ్గించి తీసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ 2 ఇంచులు తగ్గించి తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే. ఇలా స్కేల్తో లైన్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి ఎంత ఉంది అనేది చూద్దాం. ఉక్స్ పట్టి కాజా పట్టి
4 ఇంచులు అయితే ఉందండి. దీనికి ఒక 1 ఇంచ్ కలిపైనా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుండి 1½ ఇంచు కింది వైపు నుండి 1½ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుంటే కూడా మనకి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుంది. నేనైతే ఇలా 1½ పైకి మార్కింగ్ చేశాను. ఇక్కడ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి కింది వైపుకి ఎంత ఉందనేది చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి 12 ఇంచులు ఉందండి. 12 ఇంచులు ఉంది. ఇక్కడ నెక్ ఏమో 6 ఇంచులు ఉందండి. ఆది బ్లౌజ్కి ఇక్కడ 6 ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నాను. నెక్ కోసం అండి. నెక్ విడ్త్ వచ్చేసి 3½ ఇంచులు. ఈ 3½ ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని రెండింటిని ఇలా కలిపేసేయాలి డబ్బా షేప్లో. ఇలా మార్క్ చేసిన తర్వాత మిగిలింది షోల్డర్కి ఉంచేసేయాలండి. ఈ మూల దగ్గరికి వచ్చేసరికి 1/2 ఇంచు ఇలా లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ రెండింటిని ఇలా కలిపేసేయాలి. ఒకసారి బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకొని చూద్దామండి. ఎక్కడి వరకు అయితే మనకు వచ్చిందో దానిపై నుండి మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఈ మూల ఎక్కడి వరకు ఉందో అనేది కింది వైపు మార్కింగ్ పడడం కోసం, అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి లోపల వైపుకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ స్కేల్తో ఇలా కలిపేసేయాలి. ఇలా కలిపేసి లోతు అనేది తీసుకోవాలి. ఇలా లోతు తీసుకొని స్టిచ్ చేసామంటే ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు చెస్ట్ లూజు ఎక్కడికైతే ఉందో మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు ఇలా కలిపేసేయాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఈ సైడ్ స్టిచ్ చేస్తాం కదా, ఆ సైడ్కి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం ఉంచుకోవాలి. ఒకటికి 2 సార్లు చూసుకోవాలండి. ఎక్కువ తక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ను పరుచుకొని 1కి 2 సార్లు చూసుకోవాలి. ఇప్పుడు ఈ 3½ నెక్ విడుతుంది కదా, దీంట్లో వీ నెక్ తీసుకోవాలండి. చూడండి నేను ఇలా తీస్తున్నాను వీ నెక్. ఈ కింది వైపు ఒక 1/2 ఇంచు కింది వరకు ఇలా తీసుకోవాలి. 6 ఇంచులకు తీసుకున్నాం కదా, ఇలా తీసుకుంటే వీ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నాను మెయిన్ డాట్ కోసం. 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ పొడవు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను, బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్కింగ్ చేశాను. ఈ రెండింటిని ఇలా కలిపేస్తున్నాను. ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. మిడిల్ డాట్ వచ్చేసి మనకి మిడిల్లో ఇలా టేప్తో కొలిసి సగానికి ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఇది 2½ ఇంచులు తీసుకున్నాను. ఈ 3వ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ సూటిగా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు లోపలికని, చూడండి 1/2 ఇంచు ఇలా లోపలికి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. 3½ ఇంచుల పొడవు తీసుకున్నాను.
ఈ 4th డాట్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన దాన్ని ఎలా అయితే మార్కింగ్ చేశానో అలా కట్ చేస్తున్నాను. ఇది వీ నెక్ అండి, రౌండ్ నెక్ అయితే కాదు. ఇలా వీ షేప్లో కట్ చేసుకున్న తర్వాత చూడండి నెక్ ఈ విధంగా ఉంది. వీ నెక్. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం ఈ పావించి ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ 4 మడతలుగా వేసుకోవాలండి. ఈ ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండాలి, మడత మన వైపు ఉండాలి. చూడండి ఇలా ఇప్పుడైతే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉందండి. ఇలా ఇంకొకసారి మనం ఫోల్డ్ చేసామంటే 4 మడతలుగా వస్తుంది. దీనిపై నుంచి హ్యాండ్స్ కొలతలు అనేవి తీసుకోవాలి. కింది వైపు పావించు నేను మార్కింగ్ చేశాను. 1 ఇంచ్కి హెమ్మింగ్ మార్కింగ్ చేశాను. పావించు ఎందుకు ఎక్కువ అంటే అది మనం ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేయడానికి ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి 1 పావించు ఎక్కువ తీసుకున్నాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి బుగ్గల హ్యాండ్స్ అండి, సింపుల్గా ఉంటాయి. అంటే పైకి ఎక్కువ హైట్ అనేవి లేకుండా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్కి అయితే తక్కువనే ఉందండి. అంటే 9 ఇంచులు ఉందండి. ఈ 9 ఇంచులు ఇంకొక 1 ఇంచు కస్టమర్ పెంచమన్నారు కాబట్టి ఈ 9 ఇంచులకి ఒక 1 ఇంచ్ కలుపుకొని 10 ఇంచులకు నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇదే 10 ఇంచులు చివరికి కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన 1.5 ఇంచుకి నేను పఫ్ కోసం తీస్తున్నాను. అంటే ఇక్కడ కుచ్చులు పెడతాం కదా బుగ్గల కోసం, ఇక్కడ మళ్ళీ పక్క నుంచి 2 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ 10 ఇంచులు తీసుకోవాలి, చివరికి కూడా 10 ఇంచులే తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి, బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి. చూడండి మనం టేప్తో కొలిచినప్పుడు ఎంత వచ్చిందో చూద్దామండి. 10.25 ఇంచులు వచ్చింది. ఇక్కడ అదే 10.25 ఇంచులు మనకు క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలి. మనకైతే క్లాత్ సరిపోలేదండి, తగ్గింది. ఇక్కడ క్లాత్ హ్యాండ్స్కి తగ్గింది కాబట్టి జాయింట్స్ అనేవి పడతాయి. ఇక్కడ పఫ్కి పైకి 1.5 ఇంచ్ పెట్టుకున్నాను, ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాను. ఈ రెండింటిని ఇలా కలిపేసి ఇప్పుడు ఈ కింద 2 ఇంచులకు మనం మార్కింగ్ చేసాం కదా 10 ఇంచెస్ దగ్గర, ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి కరువు స్కేల్తో చూడండి ఇక్కడ 2 ఇంచులకు మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ నుండి ఇలా కరువు స్కేల్తో ఇలా కలిపేసేయాలి. ఇలా క్రాస్గా కలిపేసామంటే హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వరకు అయితే క్లాత్ జాయింట్ అనేది పడుతుందండి. 4 పీసులు కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ పైనుంచి కింది వరకు ఇలా క్రాస్గా కలిపేసేయాలి. ఇక్కడ ఈ బుగ్గలు అయితే చిన్నగా వస్తుందండి, ఉండి లేనట్టుగా. మరి ఎక్కువైతే బుగ్గలు అయితే రావండి, సింపుల్గా ఉంటుంది ఈ హ్యాండ్. సింపుల్ బుగ్గల హ్యాండ్ అనేది ఇలా కట్ చేస్తున్నాను. చూడండి మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి ఇంత క్లాత్ అయితే పడుతుంది.
కింది వైపుకి వచ్చేసరికి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. లూజ్ అనేది లేకుండా పట్టుకొని కొలిచినప్పుడు 6 ఇంచులు అనేది వచ్చింది. ఈ 6 ఇంచులు కింది వైపు తీసుకుంటున్నాను. ఖర్చు కోసం 1.5 తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో కొలిచినప్పుడు ఎగ్జాక్ట్ మార్కింగ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అంటే హ్యాండ్కి ఎంత అయితే ఉందో ఎగ్జాక్ట్ అంత మార్కింగ్ చేసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకొని కింది వైపు 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఇలా కరువు స్కేల్తో క్రాస్గా ఇలా తీసుకున్నామంటే ఇక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుందండి. ఇక్కడ క్లాత్ తగ్గిన దగ్గర జాయింట్ చేసుకోవాలి. మిడిల్ టక్స్ అనేది పెట్టుకోవాలి. ఈ పైకి పఫ్ దగ్గర 2 ఇంచులకు ఎందుకు మార్కింగ్ చేశాను అంటే ఆ 2 ఇంచుల దగ్గర నుంచి మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను మార్కర్ వీల్తో కిందికి మనకు మార్కింగ్ పడడం కోసం నేను మార్కర్ వీల్తో మార్కింగ్ చేశాను. ఇక్కడికైతే ఇక్కడ నుండి ఈ టక్స్ పెట్టుకున్న దగ్గర నుండి మనం స్టిచ్ చేసేటప్పుడు ప్రిల్స్ పెట్టుకోవాలి. సింపుల్ బుగ్గల హ్యాండ్ అండి ఇది. సింపుల్ బుగ్గల హ్యాండ్ బాగుంటుందండి ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసామంటే. ఇప్పుడు నేను మిగిలిన క్లాత్లో ఈ నెక్ వీ నెక్ తీసుకున్నాం కదా మనం ఫ్రంట్ సైడ్లో, ఈ వీ నెక్కి మనం నెక్ పీసులు అనేది కట్ చేస్తున్నాను. నెక్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం వీ నెక్ మిగిలిన క్లాత్లో సెట్ చేసుకొని ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచులు మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా 1.5 ఇంచులు ఉండే విధంగా కింది వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచు మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని దాన్ని నెక్కి జాయిన్ చేసుకున్నప్పుడు హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుందండి. నెక్ వీ నెక్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే వీ నెక్ కరెక్ట్గా వస్తుందండి. ఇలా కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మనకు ఎలా వస్తుందనేది చూపిస్తాను చూడండి. వీ నెక్ కోసం ఇలా కుట్టేసి తిరిగేసుకొని దీనిపై నుంచి టాప్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ మనకి 4 పీసులు కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ చేశాను. బ్యాక్ పార్ట్కి సమానంగా కట్ చేస్తున్నాను. కింది వైపు ఇక్కడ చూడండి సైడ్ స్టిచ్చెస్కి మనం స్టిచ్ చేస్తాం కదా, అక్కడ 2.5 ఇంచులకు మార్కింగ్ చేశాను. ఇలా 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇంకా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. కింది వైపు మనకు స్టిచ్చింగ్ వస్తుంది, పై వైపుకి వస్తుంది. కింది వైపుకి 1/2 ఇంచ్ పోతుంది, పై వైపుకి 1/2 ఇంచ్ కావాలి కాబట్టి నేను 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఇలా డౌన్గా అంటే క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పీసులే కట్ చేశానండి నేను. ఇంకొక 2 పీసులు కట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక 2 పీసులు కట్ చేస్తున్నాను. 4 పీసులు కావాలి కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే జాయింట్స్ పడతాయి కదా, హ్యాండ్ జాయింట్స్ కోసం మనం చూడండి హ్యాండ్స్కి ఇలా జాయింట్స్ పడతాయి.
ఈ మిగిలిన క్లాత్లో 4 పీసులు తీసుకోవాలండి హ్యాండ్ జాయింట్స్ కోసం. చూడండి ఎక్కడికైతే క్లాత్ తగ్గిందో అక్కడి వరకు ఇలా పెట్టేసి చూసుకోవాలి మనం. చూసుకున్న తర్వాత సరిపోతుందా లేదా అని ఒకసారి టేప్తో కొలిచి చూడాలి. చూసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. రెండు పీసులని ఇలా సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసామంటే 4 పీసులు వస్తాయండి. 2 పీసులు అవసరం పడతాయి కాబట్టి 4 పీసులు కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లో ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ కూడా ఈ మిగిలిన క్లాత్లోనే మెడ పీసులు కట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో యూజ్ అవుతుందని ఎవరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.